ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో గల హమాలీ సంఘ కార్యాలయం వద్ద ఏఐటియుసి జెండాను ఎగరవేశారు హమాలీ సంఘ నాయకులు గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారు. అలాగే సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో హమాలీ సంఘ కార్యాలయం వద్ద ఈరోజు ఏఐటిసి జెండాను ఎగరవేశాము. ప్రపంచ కార్మికులందరికీ ఈరోజు ఎంతో ముఖ్యమైన పండుగ. మేడే పండుగను నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉందని, హమాలీ కార్మికులకు మాకు ఎంతో ఆనందంగా ఉందని, కార్మికులకు ఉన్న పెద్ద పండుగ మేడేనని గోస్కుల సదయ్య అన్నారు. అనంతరం హమాలీ కార్మికులందరికీ మగవారికి తువాలలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మహిళలందరికీ చీరలు పెట్టి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం అంతా హమాలీ కార్మిక సంఘ నాయకుడు గోస్కుల సదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇలాంటి మేడే పండుగలు మరెన్నో జరుపుకుంటామని, కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపామని సదయ్య తెలిపారు. రాని పోకండి, ఆగండి. ప్రపంచ కార్మికుల దినోత్సవం 138వ మేడే శుభాకాంక్షలు కార్మికుల సోదరులందరికీ. మరి సుల్తానాబాద్ మండలం హమాలీ సంఘం అధ్యక్షునిగా మరి కదంబపూర్ గ్రామంలో మరి ఇక్కడ మన కదంబపూర్ గ్రామ హమాలీ కార్మికులు మహిళా కార్మికులు మా హమాలీ సంఘం భవనం దగ్గరగా వచ్చి మీ 138వ మేడే మరి జెండెత్తి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరి ఆ కాలంలో మన ఎట్టి సాకిరి మరి శ్రీకాకుళంలో మరి ఆ రోజు ఎట్టి సాకిరి చేసే మన ప్రపంచ కార్మికులారా మరి ఏకం కాండి. మరి 8 గంటల విధానం కొరకు, మన హక్కుల కొరకు, మన సాధన కొరకు ఆ రోజు ప్రపంచ కార్మికుల ఏకం కాండి అని మే 1 రోజున మరి కార్మికులంతా పోరాటం చేసి మరి సమ్మెకు దిగడం జరిగింది. మరి ఆ రోజు అనేక మంది పోలీసు కార్పుల్లో మరణించడం జరిగింది. మన హక్కుల కోసం రక్తం చింది అమరులై అయిపోవడం జరిగింది. మన అయినా వెనుకకు పోకుండా ముందుకెళ్ళి మన హక్కుల కోసం, మన సాధన కొరకు ఆ రోజు మన హక్కులు సాధించిన మరి అమరులు మరి ఈ రోజు మేడే అనేది మనం ఆ రోజు మన అమరులకు మరి కార్మికుల సోదరులందరికీ మేడే రోజున ప్రతి సంవత్సరం మే 1 రోజున జెండెత్తి మరి అందరు ప్రపంచ కార్మికుల సోదరులందరికీ జెండెత్తి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. మేడే సందర్భంగా సుల్తానాబాద్ మండలంలో మరి కదంబపూర్ గ్రామంలో మరి ఈ మేడే సందర్భంగా మరి హమాలీ కార్మికులకు మరి తువాలతో సన్మానం చేయడం జరిగింది. మహిళా కార్మికులకు చీరలు ఇచ్చి వాళ్ళ చీరలు ఇవ్వడం జరిగింది.